ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు. మరి అంత జాగ్రత్తగా భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. ఏదో పై పైన చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా చెప్తే తండ్రికి ఎంత ఇష్టమో. కాబట్టి దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా నా తండ్రి మేము గాఢ నిద్రపోయామంటే, ప్రశాంతంగా పడుకున్నామంటే అవి మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు తండ్రి. మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే, మీరు మాకు గాఢ నిద్ర ఇవ్వబట్టే నా తండ్రి. మీరు కునకకుండా, నిద్రపోకుండా, కంటి మీద కనురెప్పపాటైనా కనుమూయకుండా మమ్మల్ని కాపాడబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అంత భద్రత ఇవ్వడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మా అదృష్టం. మేము తీసుకునే బలమైన ఆహారము కానే కాదు ప్రభా. ఎందుకంటే మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతులు, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన సరే, జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద నా తండ్రి ఎటువంటి అర్హత లేని మా మీద మీ వాత్సల్యత, మీ ప్రేమ నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మా మీద మీరు జాలి పడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మరి నా తండ్రి, ఈ నూతన దినంలో మీకు మహిమకరంగా, మీరు మెచ్చుకునేలా మేము ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి. మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్ళొద్దు నా తండ్రి. మీరు మాతో ఉండి ప్రభా, మేము ఏం చేయాలి, ఏ పని చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మాకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. మరి నా తండ్రి, బిడ్డలు ప్రభా, మీరు ఎవరెవరైతే నా తండ్రి మరి ప్రార్థనలో ఏకీభవించాలి అని నిర్ణయించి పెట్టారు, బిడ్డలందరూ నా ప్రభా మరి ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారి మొర మీరు ఆలకించి నా తండ్రి, బిడ్డలకు మీరే నా తండ్రి మరి ప్రార్థనకు జవాబు పంపించమని అడుగుచున్నాం. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. మీకు తెలుసు నా తండ్రి, మీకు మరుగైనది ఏదీ లేదు ప్రభా. అయినా సరే మాకు జవాబు రావట్లేదు అంటే కేవలం నా తండ్రి బిడ్డలు ఒకవేళ మీ ఆలోచన, మీ చిత్తం తెలుసుకోకుండా వాళ్ళ సొంత ఆలోచనతో, వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి మరి వ్యాపారాలు మొదలు పెట్టారేమో, ఇళ్ళు మొదలు పెట్టారేమో, ఇంకా వేరే వేరే పనులు నా తండ్రి మొదలు పెట్టారేమో, వాటి కోసం అప్పులు చేశారేమో నా తండ్రి. ఇప్పుడు నా తండ్రి వారు చేసిన తప్పుకు వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారు. అప్పుడైతే నా తండ్రి గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కానీ నా ప్రభా, బిడ్డలు అయినా సరే వాళ్ళ మీద జాలిపడి వారు చేసిన తప్పు గ్రహించుకునే అవకాశాన్ని మీరు ఇచ్చారు. ఏ పాటి వారం నా ప్రభా, ఎంత ప్రేమ నా తండ్రి, ఇంత జాలి మా మీద మీరు చూపడానికి మేమే పాటి వారం నా తండ్రి. మరి ప్రతి ఒక్కరు నా ప్రభా కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా, బిడ్డల మీద జాలి పడండి. వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి, తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గరకు వచ్చారు. వాళ్ళ మీద కనికరపడి నా తండ్రి మరి వారికి ఒక దారి చూపించండి. వారి దుఃఖాన్ని తీసివేయండి. వారిలో ఉన్న అధైర్యాన్ని, నిరుత్సాహాన్ని తీసివేయండి ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసిన తప్పు ఒప్పుకోవాలి. ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. కఠినమైన హృదయాలను కరిగింపచేయండి ప్రభా. సున్నితమైన మనసులు, సాత్వికమైన మనసులు మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం మీరు ఇవ్వండి ప్రభా. బిడ్డలకు ఒక దారి చూపించి నా ప్రభా, నా తండ్రి నాకు దారి చూపించాడు. నా తండ్రి నా ప్రార్థన విన్నాడు. నేను ఎన్ని తప్పులు చేసినా నా తండ్రి నా మీద కనికరపడి నాకు ఒక మార్గం చూపించాడు అని బిడ్డలు మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్, డిగ్రీ వాళ్ళు నా తండ్రి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిడ్డల వైపు నా తండ్రి మీరు ఒక్కసారి దృష్టించిన ప్రభా. మరి వారికి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరే చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు నా తండ్రి. వారి సొంత తెలివితేటల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. నా తండ్రి నుంచి నాకు జ్ఞానం రావాలి. నా అంతట నేను
గుర్తుంచుకోవాలనుకుంటే నాకు గుర్తుండదు, కానీ నా తండ్రి నాకు జ్ఞాపక శక్తి ఇస్తేనే నేను గుర్తుంచుకోగలుగుతాను అనే హృదయాన్ని, ఆలోచనని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభువా. మరి ఎవరైతే ప్రార్థించమని అడిగారు, మరి ప్రతి ఒక్కరు నా తండ్రి, మరి ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే దర్శించండి, వారికి మీరే ఎక్స్ప్లెయిన్ చేసి నా ప్రభువా ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలని బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా వాళ్ళలో ఉన్న భయాన్ని ప్రభువా, టెన్షన్ తీసివేసి నా తండ్రి ధైర్యంగా వెళ్ళి, నేను కాదు నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని ప్రభువా బిడ్డలు ఆలోచించుకుని ధైర్యాన్ని తెచ్చుకొని సంతోషంగా ఎగ్జామ్స్ రాసి ప్రభువా ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభువా మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మంచి మార్కులు బిడ్డలు తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరుంటే చాలు తండ్రి, బిడ్డలతో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు ప్రభువా. అలాగే నా తండ్రి హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారో మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండండి ప్రభువా. ఎటువంటి ప్రమాదాలు కానీ, ఎటువంటి సమస్యలు కానీ బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి, ఎటువంటి అనారోగ్యం కలగకుండా బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచండి. ఆ తల్లిదండ్రులకు ప్రభువా మీరే ధైర్యాన్ని ఇవ్వండి. మేమైతే ఉండలేకపోవచ్చు నా బిడ్డతో, కానీ నా తండ్రి ఉంటాడు. తండ్రి ఎక్కడైనా ఉండగలరు, ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు గ్రహించుకొని ధైర్యం తెచ్చుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభువా. మరి ఆ హాస్టల్ చుట్టూ, బిడ్డల చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచె వేయండి ప్రభువా. అలాగే నా తండ్రి దూరదేశాల్లో ఎవరైతే ఉన్నారో, మరి ఎవరైతే భయపడుతున్నారో ప్రభువా, వారితో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మరి నా బిడ్డలు, నా కుటుంబం దూరంగా ఉంది, వాళ్ళకి ఎవరు రక్షణ, వాళ్ళకు తోడుగా ఎవరుంటారు, నేను ఇంత దూరంలో ఉన్నాను కదా అని భయపడే వాళ్ళతో మీరు మాట్లాడి నా తండ్రి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా, అయ్యా, ఎందుకు మీరు భయపడుతున్నారు, ఎందుకు మీరు అధైర్యపడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు, నేనున్నాను కదా. ఎడారిలో ఉన్న, గాఢాంధకారపు లోయలో ఉన్నా సరే వాళ్లతో నడవడానికి, వాళ్లకు తోడుగా ఉండడానికి నేనున్నాను కదా. అంత శక్తి నాకు లేదా అని బిడ్డలతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభా బిడ్డల్లో బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభువా, త్రాగుడికి ఎవరైతే బానిసలైపోతున్నారో, చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు, బిడ్డలను ఒక్కసారి మీరు దర్శించండి. ఆ త్రాగుడు మీద, చెడు అలవాట్ల మీద అసహ్యత కలిగించండి ప్రభువా. దారి తప్పిపోతున్నారు తండ్రి. మరి మారాలనే ఆశ అయితే ఉంది, కానీ మారలేకపోతున్నామని బిడ్డలు బాధపడుతున్నారు. వారందరితో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇచ్చి ప్రభువా ఒక్క మాట పలికితే చాలు తండ్రి, వాళ్ళిక ఆ వాటి జోలికి వెళ్ళరు ప్రభువా. ఆ కుటుంబాలకు మీరే తోడుగా ఉండండి ప్రభువా. మొదట మీ వాక్యానుసారం బిడ్డలు నడుచుకునేలా మీ కృపను గ్రహించండి. ఒకవేళ నా తండ్రి ఇప్పటి వరకు మీ వాక్యానికి విరుద్ధంగా నడుచుకునే వాళ్ళైతే ప్రభువా, బిడ్డల మీద జాలిపడి, కనికరపడి ఒక గద్దింపు చేసైనా సరే బిడ్డలను సరైన దారిలో బిడ్డలు నడిపించండి ప్రభువా. అలాగే నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మోయిట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి మరి లోకంలో పడిపోతున్నారు, లోకంలోకి జారిపోతున్నారు ప్రభువా. మరలా మీ మందిరానికి వచ్చేవాళ్ళు, మిమ్మల్ని మీకు మొరపెట్టేవాళ్ళు, మిమ్మల్ని స్తుతించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలైనా ప్రభా లోక ఫ్యాషన్కి వెళ్ళిపోతున్నారు, లోకస్తులాగా జీవిస్తున్నారు, లోక ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు, లోక రీతిగానే జీవిస్తున్నారు ప్రభా. లేదు, నా తండ్రికి నేను మొరపెడుతున్నాను కదా అని ప్రభు అనుకుంటున్నారు, కానీ నా తండ్రికి నేను జీవించడం, ఇలా జీవించడం ఇష్టమా కాదా, నా తండ్రి నన్ను ఇష్టపడతాడా, నా ప్రవర్తన నా తండ్రి దృష్టిలో ఎలా ఉంది అని ప్రభు ఆలోచించుకోవట్లేదు తండ్రి. బిడ్డల్ని ఒక్కసారి మీరు చూడండి, వారి చేయి మీరు పట్టుకోండి ప్రభా. ఒక గద్దెంపు ఇచ్చైనా సరే బిడ్డలు నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించండి. దారి తప్పిపోతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు ప్రభా. మా తప్పే నా తండ్రి, నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పారు. కానీ బిడ్డల బాల్యంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రభా వాళ్ళకి అలవాటు చేయలేదు, మీ ప్రేమ వాళ్ళకి తెలియజేయలేదు తండ్రి, మీ కరుణ వాళ్ళకి చూపించలేదు ప్రభా. అందుకే నా తండ్రి ఇప్పుడు వాళ్ళు దారి తప్పిపోతుంటే ఆ దుఃఖం నా తండ్రి తల్లిదండ్రులు ప్రభా మరి దుఃఖపడుతున్నారు ప్రభా. బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి బిడ్డల మీద జాలి, దయ, కరుణ చూపించి ప్రభా దారి తప్పిపోతున్న, జారిపోతున్న యవనస్తుల్ని మీరే పట్టుకొని సరైన దారిలో నడిపించండి ప్రభా. యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకి ప్రభా మీరే నా తండ్రి తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు తండ్రి,
ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు ప్రభా, మీ జ్ఞానం మాకు కావాలి ప్రభా. బిడ్డలు జారిపోకుండా వారి హస్తాలు పట్టుకోమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి వాతావరణం మారి ప్రభా, ఎవరైతే బిడ్డలు తట్టుకోలేకపోతున్నారో చలికి, ఎవరైతే నా తండ్రి మరి చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ ప్రభా, బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి చలిని తట్టుకునే ఆ శక్తిని బలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. అలాగే వర్షాలను ఆపండి ప్రభా. మరి మేం చేసిన తప్పుల వల్లే ప్రభా కాలాలు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే మేం చేసిన పాపాల వల్లే నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద దయ చూపించి మేమేదో నీతిమంతులమని కాదు తండ్రి, మీరు చెయ్యొద్దన్న పనే చేస్తున్నాం. అందుకే మాకు ఈ శ్రమలు, ఈ సమస్యలు, ఇలాంటి తుఫాన్లు, వర్షాలు ప్రభా. దయచేసి క్షమించండి నా తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. వర్షాలు తగ్గించి, చలిని తగ్గించి నా తండ్రి బిడ్డల చుట్టూ మీ కాపుదల ఏమని ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభు, ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో మరి బిడ్డలు నా తండ్రి వారి సొంత తెలివి మీద ఆధారపడకుండా, మనుషుల రికమెండేషన్ వాళ్ళు కోరుకోకుండా మీ దగ్గరికే రావాలి ప్రభు. నా తండ్రి ద్వారా నాకు వస్తేనే ఆ ఉద్యోగం స్థిరపడిద్ది, ఆ ఉద్యోగం నాకు లాభదాయకంగా ఉంటుంది, ఆ ఉద్యోగం ఆశీర్వదిస్తాడు నా తండ్రి అని ప్రభా బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. మరి ఉద్యోగాలు ప్రభా త్వరగా బిడ్డల ఉద్యోగాలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించండి. నిరుత్సాహాన్ని, కోపాన్ని, అసహనాన్ని బిడ్డల నుంచి తీసివేయండి ప్రభా. ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా, ఎందుకు జవాబు రావట్లేదు అనే ఆలోచిస్తున్నారు. కానీ నేను ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను, ఎంతో బాధ పెట్టుంటాను, అందుకే నాకు ఇంత ఆలస్యంగా జవాబు వస్తుంది అని ప్రభా బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా మీకు దగ్గర అవ్వాలి, మనుషులకు దగ్గర కావకూడదు నా ప్రభా. సమస్య వచ్చినప్పుడు మరి మనుషుల వైపు వాళ్ళు వెళ్లకుండా మనుషుల తోడు, మనుషుల సహాయాన్ని బిడ్డలు కోరుకోనివ్వద్దు నా తండ్రి. మీ దగ్గరికే రావాలి. నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, నాకు తోడుగా నా తండ్రి ఉంటాడు. నేనేదో గొప్పవాడినో గొప్పదాన్ని కాదు, అయినా నా తండ్రి జాలిగల తండ్రి అని ప్రభా బిడ్డలు మీ గురించే ఆలోచించాలి. మీతోడే బిడ్డలు కోరుకోవాలి ప్రభా. వారికి ఉన్న సంతోషమైన, బాధైన, దుఃఖమైన మీ పాదాల దగ్గరే బిడ్డలు పెట్టుకోవాలి. అటువంటి హృదయాన్ని, నూతన హృదయాలని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. అలాగే ఎవరైతే వారి గృహాల్లో క్రిస్మస్, మీ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సంతోషంగా, ఆశగా ఉన్నారు నా తండ్రి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా, మరి ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డలకున్న ఆశ చొప్పున ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా, ఎటువంటి సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మరి మీ జన్మదిన వేడుకలు సంతోషంగా జరుపుకునేలా ఆ కుటుంబంలో ఎవ్వరూ ఆటంకపరచకుండా నా తండ్రి అందరూ సంతోషంగా, మనస్ఫూర్తిగా ఆ కూటమిలో పాల్గొనేలా మీ కృప అనుగ్రహించండి. మీరుంటే చాలు తండ్రి. మీరు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు ప్రభా. మరి బిడ్డలతో మాట్లాడి ఒప్పించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా తండ్రి, అయినా సరే అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మారు మనసు పొందాలని, ఇంకా మీకు దగ్గర అవ్వాలని, ఇంకా బలంగా ప్రార్థన చేయాలని, మీలోనే ఎదగాలని ఎవరైతే కోరుకుంటున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఆశ కలిగించింది మీరే నా తండ్రి. ఆ ఆశను స్థిరపరచండి, ఆలోచన స్థిరపరచండి ప్రభా. బిడ్డలకున్న ఆలోచన, ఆశను కలిగించిన దేవా వారి హస్తాలు పట్టుకోండి నా తండ్రి, వారి హృదయాలు పట్టుకోండి ప్రభా. లోకం వైపు వాళ్ళు చూడకూడదు, లోకాన్ని ఫాలో అవ్వకూడదు నా తండ్రి. మరి మనుషుల దయందును, మీ దయందును ప్రభా వర్ధిల్లలాగున బిడ్డల ప్రభా మీరే ఆశీర్వదించండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న అశాంతిని ప్రభా తీసివేయండి నా తండ్రి. సమస్యల నుంచి బిడ్డలను విడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభా శాంతి, సమాధానంతో నింపండి. నిజమైన క్రిస్మస్ ప్రతి ఒక్కరు నా తండ్రి సంతోషంగా జరుపుకునేలా మీ కృప అనుగ్రహించండి. అన్నీ కలిగి ఉన్నప్పుడు మేము సంతోషంగా ఉండడం కాదు తండ్రి, అన్నీ పోగొట్టుకున్నా సరే, ఏమున్నా లేకపోయినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే సంతోషంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి, అలవాటు చేయండి ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి నాకుంటాడు కదా, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు కదా, నేనెందుకు కృంగిపోవాలి, నేనెందుకు బాధపడిపోవాలి అని ప్రభా బిడ్డలకి స్థిరమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నామని బాధపడుతున్నారు, వాళ్లతో మీరు మాట్లాడండి. వాళ్ళలో ఉన్న అధైర్యాన్ని తీసివేయండి. అపవాద శక్తులను లయపరచండి ప్రభా. దురాత్మ శక్తులను ప్రభా బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి మరి భర్తను ఎవరైతే కోల్పోయి ఉన్నారో నా ప్రభా ఆ బిడ్డలతో మాట్లాడండి.
నేను ఒంటరి దాన్ని అనే ఫీలింగ్ బిడ్డలకు రానివ్వద్దు ప్రభా. నా తండ్రి నాకున్నాడు కదా, నా భర్త లేకపోయినా నా తండ్రి నాకున్నాడు, నాకు కావలసిన అవసరతలు, నాకు కావలసిన సమస్తాన్ని నా తండ్రి నాకు సమకూరుస్తాడు కదా, నా తండ్రి ఉంటే చాలు నాకు అని ప్రభా బిడ్డలు విశ్వాసంతో మీ వైపు తిరిగేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు కూడా ప్రభా మీ కాపుదల బిడ్డలకు ఉంటే చాలు నా తండ్రి. అంతకన్నా అదృష్టం ఇంకెవ్వరికి దొక్కదు నా ప్రభా. అలాగే నా తండ్రి యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, యుద్ధాలని ఆపగల శక్తి గల దేవా. మరి శాంతిని మీరు కోరుతున్నారు కానీ యుద్ధాన్ని కోరడం లేదు నా ప్రభా. మరి బిడ్డల మరి ఆ దేశ నాయకులతో మీరు మాట్లాడండి, వారి హృదయాన్ని మార్చండి ప్రభా. శాంతి సమాధానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మరి యుద్ధంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి కుటుంబాల్ని ఓదార్చమని అడుగుచున్నాం ప్రభా. మరి వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయిన వారికి ప్రభా తిరిగి వాళ్ళు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వారికి కావలసిన అవసరతలు ఆహారాన్ని ప్రభా మీరే నా తండ్రి మరి సమకూర్చమని అడుగుచున్నాం. ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివద్దని ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా సరే అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే, నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు, ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఈ రోజు మేం చేసే ప్రతి పని ప్రభా మీ హస్తాల్లో పెడుతున్నాం. మా తెలివితేటలతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు, కానీ మీరు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆ పని అవుతుంది ప్రభా. మీరే మాకు ముందుండి నా తండ్రి మేం చేసే ప్రతి పని మీరే మా ముందుండి నడిపించి జరిగించమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళం, అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.